హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. విద్యాశాఖ నుంచి మరొక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. జూనియర్ అసిస్టెంట్ పోస్టు అలాగే అటెండర్ పోస్టులు అయితే మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. మంత్లీ 45,000 వరకు అయితే శాలరీస్ అయితే తీసుకోవచ్చు. 12th పాస్ అయితే చాలు ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఏపీ తెలంగాణ ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ కదండి చేసినట్లయితే నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. మనకి తెలంగాణ స్టేట్ అని ఇచ్చారు కదండి, తెలంగాణ వాళ్ళు అప్లై చేసుకోవాలా అంటే అదేం లేదండి. ఏపీ తెలంగాణ ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు అనే ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇచ్చారు చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే ప్రతి ఒక్కరు అయితే ఒక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇండియన్ సిటిజన్స్ అయితే చాలు, ఓకేనా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి ఆన్లైన్ అప్లై డేట్ వచ్చేసి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. November 30 నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసి January 7th వరకు అయితే ఉంది. ఆ లోపలైతే ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి ఒక నోటిఫికేషన్ సంబంధించి మనకి చాలా వరకు అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. టోటల్ వచ్చేసి మనకి 56 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. దీంట్లో అప్లై చేసుకోదగిన పోస్టులు ఒకటి మనం ఎక్స్ప్లెయిన్ అయితే చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీరియల్ నెంబర్ 7th వచ్చేసి మనకి సూపరింటెండెంట్ పోస్టులు వచ్చేసి గ్రూప్ బి క్యాడర్కి సంబంధించి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క సూపరింటెండెంట్ పోస్టులకి మనకి జాబ్ వచ్చినట్లయితే లెవెల్ 6 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. అన్ని రకాల అలవెన్సెస్తో పాటు మనము 50,000 పైగానే మనం శాలరీస్ అయితే తీసుకోవచ్చు. 5 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారనమాట, ఓకేనా. మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే డైరెక్ట్ మనకి ఎగ్జామ్ పెట్టేసి ఒక జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మనం అప్లై చేసుకోదగిన పోస్టులు వచ్చేసి సీనియర్ అసిస్టెంట్ పోస్టులు వచ్చేసి మనకి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి లెవెల్ 4th ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. అంటే 40,000 వరకు అయితే మనకి శాలరీస్ అయితే రావడం జరుగుతుంది. అన్ని రకాల అలవెన్సెస్తో పాటు 8 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే జూనియర్ అసిస్టెంట్ పోస్టులు వచ్చేసి మనకి ఒక 5 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి గ్రూప్ ఈ యొక్క లెవెల్ 3 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. అన్ని రకాల అలవెన్సెస్తో పాటు మనం 35,000 పైగానే మనం శాలరీస్ అయితే తీసుకోవచ్చు. ఆఫీస్ అటెండెంట్కి సంబంధించి మనకి లెవెల్ 1 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. 10 అయితే వేకెన్సీస్ ఉన్నాయి, ఓకేనా. దీనికి 25,000 పైగానే మనము శాలరీస్ అయితే తీసుకోవచ్చు. ల్యాబ్ అటెండెంట్కి సంబంధించి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి లెవెల్ 1 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. 25,000 పైగానే మనం శాలరీస్ అయితే తీసుకోవచ్చు. 13 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. అన్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారనమాట. మనం అప్లై చేసుకోదగిన పోస్టులు అయితే చూసుకున్నాం కదా. దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. సీరియల్ నెంబర్ 7th సంబంధించి మనకి ఒక సూపరింటెండెంట్ పోస్టులు అయితే వేకెన్సీస్ సంబంధించి అప్లై చేసుకోవచ్చు అని చెప్పాను కదండి. ఈ యొక్క సూపరింటెండెంట్ పోస్టులకు సంబంధించి ఇక్కడే ఇచ్చారు చూడండి, మనకి మినిమం 35,400 అయితే బేసిక్ పే ఉంటుంది. దీంతోపాటు మనకి చాలా రకాల అలవెన్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అన్ని రకాల అలవెన్సెస్తో పాటు మనం 50,000 పైగానే మనం శాలరీస్ అయితే తీసుకోవచ్చు. జనరల్ కేటగిరీలో 3, ఓబీసీ వాళ్ళకి 1, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 1 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్ కేటగిరీలో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. 18 నుంచి 30 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు ఒక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఏ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ చేసిన యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే మనకి నెక్స్ట్ సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుందాం. సీనియర్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి 25,500 అయితే మనకి బేసిక్ పే ఉంటుంది. అన్ని రకాల అలవెన్సెస్తో పాటు మనం 35,000 పైగానే మనం శాలరీస్ అయితే తీసుకోవచ్చు. 40,000 వరకు అయితే మనము ఈ యొక్క శాలరీస్ కూడా తీసుకోవచ్చు అనమాట, ఓకేనా. అలాగే మనకి జనరల్ కేటగిరీలో 5, ఓబీసీ వాళ్ళకి 2, ఎస్సీ వాళ్ళకి అయితే 1 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. జనరల్ కేటగిరీలో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు.
చేసుకోవచ్చు. 18 నుంచి 33 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఏ విభాగంలో అయినా 10+2 పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. దాంతోపాటు మనకి టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలని చెప్పి అయితే ఇవ్వడం అయితే జరిగింది. జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి ఈ యొక్క పోస్టులకు సంబంధించి 21,700 బేసిక్ పే ఉంటుంది. దాంతోపాటు మనకి చాలా రకాల అలవెన్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అన్ని రకాల అలవెన్సెస్తో పాటు మనం 35,000 పైగానే మనం శాలరీస్ అయితే తీసుకోవచ్చు. జనరల్ కేటగిరీలో 2, ఓబీసీ కేటగిరీకి 2, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 1 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. 18 నుంచి 27 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి 10+2 పాస్ అయిన ప్రతి ఒక్కరు యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పి అయితే మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట. టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. ఆఫీస్ అటెండెంట్ పోస్టులకు వచ్చేసి మనకి 18,000 పర్ మంత్ అయితే ఇవ్వడం జరుగుతుంది బేసిక్ పే. అన్ని రకాల అలవెన్సెస్తో పాటు మనం 25,000 పైగానే మనము శాలరీస్ అయితే తీసుకోవచ్చు. జనరల్ కేటగిరీలో 6, అలాగే ఓబీసీ వాళ్ళకి 2, ఎస్సీ కేటగిరీలో 1, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 1 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్ కేటగిరీలో ఉన్నాయి కాబట్టి ఎక్కువ ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. 18 నుంచి 27 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. 10+2 పాస్ అయిన ప్రతి ఒక్కరు యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ల్యాబ్ అటెండెంట్కి సంబంధించి మనకి మినిమం శాలరీ వచ్చేసి 18,000 అయితే ఉంటుంది. దాంతోపాటు మనకి చాలా రకాల అలవెన్సెస్ ఇస్తారు కాబట్టి 25,000 పైగానే మనం శాలరీస్ అయితే తీసుకోవచ్చు అనమాట. జనరల్ కేటగిరీలో 5, ఓబీసీ వాళ్ళకి 4, ఎస్సీ వాళ్ళకి 2, ఎస్టీ వాళ్ళకి 1, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 1 అయితే ప్రతి కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. 18 నుంచి 27 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. 10+2 విత్ సైన్స్ సబ్జెక్ట్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ 10+2లో 10+2లో వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ సైన్స్ సబ్జెక్ట్ చదివినట్లయితే ఇక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క ల్యాబ్ అటెండెంట్కి సంబంధించి. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి అప్లై చేసుకోవాలి అంటే మనకి అప్లికేషన్ ఫీజు అయితే చూసుకుందాము. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అప్లికేషన్ ఫీజు 1000 ఇచ్చారు కదండి. 1000 అయినా అయితే అనుకోవద్దండి. ఇది గ్రూప్ ఏ పోస్టులకి. మిగతా గ్రూప్ సి, గ్రూప్ బి పోస్టులకు వచ్చేసి 500 రూపీస్ అయితే పే చేయాలి. అది కూడా ఎవరు కొంతమంది జనరల్ కేటగిరీ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు అయితే పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉమెన్స్కి ఎటువంటి ఫీజు అయితే లేదు. ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మిగతా క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే 500 రూపీస్ పే చేసి ఈ యొక్క పోస్టులకి అయితే ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. ఈ యొక్క ఆన్లైన్ అప్లై చేసుకోవాల్సిన మన డేట్ వచ్చేసి మనకి January 7th వరకు అయితే ఉంది. ఆ లోపలైతే ఒక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అనమాట. నిన్నటి నుంచి అయితే మనము అప్లై అయితే చేసుకోవచ్చు. January 7th వరకు. వెబ్సైట్ ఇక్కడ ఇచ్చారు కదండి. ఇక వెబ్సైట్ విజిట్ చేసి కానీ కింద అప్లై ఆన్లైన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడికి వెళ్ళి కానీ ఒక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. వాట్సాప్ లింక్, వాట్సాప్ ఛానల్ లింక్, వాట్సాప్ గ్రూప్స్ లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. అలాగే ఒక నోటిఫికేషన్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని 1-2 సార్లు చూసుకొని ఏ ఒక్క పోస్టులకు మీరు ఎలిజిబుల్లో ఒక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్కి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.